నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. మహిళా న్యాయవాది దారుణ హత్య కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం. కాకినాడ కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. రాజమండ్రి నివాస్ చెరువు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పోలీస్ సంచారం. రాత్రి 8 గంటలకు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. కల్తీ నెయ్యి స్కామ్ కి పాల్పడింది ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం నందు గడిచిన గత వైసీపీ ప్రభుత్వం నందు భారీగా కల్తీ నెయ్యి ఉపయోగించి లడ్డూలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో పాటు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అగౌరవపరుస్తూ ఆంధ్రప్రదేశ్ నందు గతంలో ఎప్పుడు కూడా జరగనంత మహా అపచారం గత ప్రభుత్వం నందు జరిగిందని శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీమతి రేఖ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం నందు కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదంగా భావించే లడ్డును తయారు చేసి ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం నివేదికను ప్రజల ముందు ఉంచి తగు చర్యలకు ముందుకు వెళ్తూ ఉంది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని, తెలుసుకోవాలని, కనీసం కల్తీ జరగలేదు అంటూ డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితిలో వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, హిందూ మనోభావాలను, ఆచారాలను, ధర్మాలను ఏమాత్రం లెక్క చేయకుండా నేడు కొత్తగా ఆలయాలు శుభ్రం చేస్తామంటూ కొత్త మాటలు మాట్లాడడం, కొత్తగా స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రజల్లో నవ్వుల పాలు అవ్వడం తప్ప ప్రయోజనం లేదని, రాబోయే 2-3 రోజుల్లో లడ్డూ కల్తీపై పూర్తి నివేదిక ప్రజల ముందు కూటమి ప్రభుత్వం వెల్లడించబోతుంది అని, అలాగే ప్రజలు హిందూ ధర్మాన్ని, హిందూ ఆచార వ్యవహారాలను గౌరవించే కూటమి ప్రభుత్వం అని గుర్తించాలని వారు అన్నారు. లడ్డూ తయారీకి కావలసిన నెయ్యి కూడా, కనీసం నెయ్యి నిమిత్తం పాలు కూడా సేకరించలేని కంపెనీలకు టెండర్లు ఎందుకు ఇచ్చారు, అలాగే ఆ టెండర్లకు వచ్చిన అమౌంట్ ఏ ప్యాలెస్లకు వెళ్లాయో, ఎవరెవరికి చేరాయో అనేవి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని మనం ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ మనోభావాలతో ఆయనని దర్శించుకోవడం, లడ్డూని మనం ఎంత పవిత్రంగా తీసుకుంటామంటే, మనం ఎవరికైనా లడ్డూ తీసుకొచ్చి మన బంధుమిత్రులకు కానీ, అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కానీ ఇస్తే కూడా మన పాదరక్షకులు వదిలిపెట్టి కూడా ఆ లడ్డూని స్వీకరించేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అలాంటి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం పాలకులు ఎంత కల్తీ చేశారనే విషయం మీద సిట్ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా క్లియర్గా ఒక చుక్క పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి లేనటువంటి, పెరుగు కానీ లేనటువంటి దాంట్లో నెయ్యి 60 లక్షల లీటర్ల వరకు వచ్చింది, లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, మేకింగ్ జరిగింది అంటే, ఒక మహిళలైతేనే ముందు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎలాంటి కల్తీతో ఆ నెయ్యిని ఉత్పత్తి చేశారు, ఆ నెయ్యి ద్వారా ఎన్ని లడ్డూలు మనము తీసుకున్నాము, ఎంతమంది భక్తులకు అందజేశామనే విషయం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి స్పష్టంగా అర్థమైనటువంటి వ్యక్తులకు, అలాంటి వ్యాపారాలకి, అంటే ఒక ఆవుకి సంబంధించినటువంటి ఆవులు కానీ, గేదెలు కానీ, లేకపోతే వాళ్ళకి వ్యాపారంలో పాలు సేకరించేటువంటి పరిస్థితి కానీ లేనటువంటి కంపెనీకి వాళ్ళు టెండర్ ఇవ్వడం అనేది ఎలాంటి పరిస్థితి, అన్యాయం ఎందుకు చేశారు, ఆ అన్యాయాన్ని కల్తీ చేసినటువంటి డబ్బు ఏ ప్యాలెస్ లో ఉన్నటువంటి నాయకులకు అందిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఈరోజు కనీసం హిందువుల మనోభావాల్ని కూడా ఆయన గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ కూడా ఇవ్వనటువంటి నాయకుడు. అంటే వాళ్ళకి ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ, స్వామి ప్రసాదం అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక చిన్న బాధ, బెరుకు, ఏదో వేరే విషయాలలో మనం ఎలాగో అవినీతి చేసే ప్రభుత్వమే కాబట్టి ప్రతి విషయంలో చేసిందంటే అర్థం ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దృష్టిలో కూడా ఇటువంటి అవినీతి చేస్తున్నారంటే అలా ఆ పాలకులు ఎలాంటి పరిస్థితి, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజు మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే నవ్వినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఒక చుక్క పాలు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర నెయ్యి సేకరించి చేసినటువంటి లడ్డు అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వాటి గురించి ఈ రోజు హేమనీయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రివర్స్ లో మేము దేవస్థానానికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాము, అవి చేస్తామని చెప్పి కొత్త మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డూలో ఎటువంటి
పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా క్లిష్టమైనటువంటి రిపోర్ట్ కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయడం మానేసి ఇకనైనా ధర్మాన్ని రక్షించే విధంగా, ధర్మంలో రక్షించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు సహకరించండి. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్య తీర్చేందుకు 50 కోట్లు, బయో మైనింగ్ కోసం 18 కోట్లు కేంద్రం నుండి మంజూరు చేయించి తీసుకొస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జాగా కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకున్నాయి. అభివృద్ధిని అడ్డుకునే తోడు దొంగలు కావాలా? అభివృద్ధి కోసం కష్టపడే బీజేపీ కావాలా? కార్పొరేషన్ ఖాతాలో వివిధ అభివృద్ధి పనులకు 50 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి ఇవ్వండి. ఆ పైసలతో మీ గల్లీల రూపురేఖలు మార్చే బాధ్యత నాది, బండి సంజయ్ అన్నారు ఈ విషయంపై. 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కోసం పెడితే దానికి జాగా చూపెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయో మైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు, జాగా చూపెడతలేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క పైసా అయ్యలే, మేము పైసలు చేస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు. మొన్న రకాక మన కేంద్రం నుంచి మంత్రిని పట్టుకొచ్చి డంపింగ్ యార్డ్ కు పైసలు శాంక్షన్ చేసినా ఇలా 134 కోట్ల రూపాయలు ఇవాళ నీళ్ల కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చి మొన్న 134 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇప్పుడున్న 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ 3 డివిజన్ల కోసం, రోడ్ల కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు మా ముగ్గురిని గెలిపించండి, కరీంనగర్ మేయర్ మమ్మల్ని చేయండి. ఇవాళ 50 కోట్లతోని మీ గల్లీలలో రోడ్లను వేయించే బాధ్యత నాది. రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాది దారుణ హత్య. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద చెవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది స్వప్నను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. న్యాయవాది హత్య కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైనాబాద్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. దుర్గమ్మ ఆలయ ఉద్యోగులపై బూతులతో రెచ్చిపోయిన బోర్డు మెంబర్ తరిగొప్పుల పార్వతి భర్త హుస్సేన్, అలాగే తమతో వచ్చిన అందరికీ ఆశీర్వచనం చేయలేదని ఆలయ ఉద్యోగులపై బూతులతో రెచ్చిపోయిన బోర్డు మెంబర్ పార్వతి భర్త హుస్సేన్. 4 మహిళలతో దర్శనానికి వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతి, ఆమె భర్త హుస్సేన్ ఇద్దరికి జాకెట్ ముక్కలు, మరో ఇద్దరికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేసిన వేద పండితులు అందరికీ శేషవస్త్రాలు, ప్రసాదాలు, జాకెట్ ముక్కలు ఇవ్వలేదని ఆలయ సిబ్బందిపై ఊగిపోయిన బోర్డు మెంబర్ పార్వతి భర్త హుస్సేన్ ఉద్యోగులను తిడుతున్నా తన భర్తను వారించే ప్రయత్నం కూడా చేయని బోర్డు మెంబర్ పార్వతి బోర్డు మెంబర్ భర్త కావడంతో మౌనంగా ఉండిపోయిన ఆలయ అధికారులు. ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అందుకు జనాన్ని వచ్చి బూతులు తిట్టుకుంటూ ఉండకూడదు. మీరంటావచ్చు ఎవరన్నా సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చెప్పండి. మొన్న ఎప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు మీకు కావాల్సిన వాళ్ళు మొత్తం దర్శనాలు పెడతారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి జిల్లా ఎస్పీ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని పట్టుకుంటామని, మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం చేసిన ముద్దాయిని పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డిఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. చింతలపూడి మండలం సిఐ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం రగడవరం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మహిళా మానసిక వైకల్యం కలదాని అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరు పట్టుకోలేరని, ఆమె చెప్పలేదని, ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు అని తెలిపారు. ఇలా అనేక మార్లు ఆ మహిళపై అత్యాచారం చేశారని, ఆ మహిళను బలవంతంగా శారీరక అనుభవించాడని తెలిపారు.
2 నెలల తర్వాత నెలసరి కావడం లేదని బాధితులని తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా 2వ నెల గర్భవతి అని తెలిసిందని సరైన వైద్య నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందని తెలిపారు. ఆమె మానసికంగా వైకల్యం కలిగిందని ఎవరు పట్టుకోలేరని అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. చింతలపూడి సిఐ ఎస్ఐలతో కలిసి 2 టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల పోలీసులు విచారణ చేస్తున్న తనకి తెలియనట్లుగా ఎవరు పట్టుకోలేని ధీమాతో ఉన్నాడని జిల్లా ఎస్పీ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామానందన్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి DNA పరీక్షల ద్వారా నేరస్తుని నిర్ధారించి మంగళవారం ఉదయం అరెస్టు చేయడం జరిగిందని వారు తెలిపారు. తప్పు చేసి ముద్దాయిలు తప్పించుకోవాలని చూసినా సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిలను ఖచ్చితంగా పట్టుకుంటామని, దానికి ఎవరు మినహాయింపు కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు ఎవరైనా ఇబ్బందికి గురైతే తమకు నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ లింక్స్ దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన నేరస్తుని పట్టుకుని చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్టు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి చింతలపూడి మండలంలో ప్రగడవరం అనే గ్రామంలో ఒక 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగురాలు ఉన్నది. ఆ అమ్మాయికి స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళటం కానీ, ఏదైనా సొంతంగా ఒక పని చేసుకోవడం కానీ తెలియదు. బయట ప్రపంచంతో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక కామందుడైనటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అతను అమ్మాయిని మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ముద్దాయి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయటం జరిగింది. ఇలాగా అతను అనేక సార్లు అమ్మాయి మీద అత్యాచారం చేయటంతో అమ్మాయి గర్భం దాల్చింది. ఆ తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి తెలిసింది. వీళ్ళు రోజువారీ పనులు చేసుకొని కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తూ ఉండేవాళ్ళు. దాని మీద అమ్మాయికి తనకి ఏం జరిగిందనేది చెప్పుకోలేని పరిస్థితులు, అమ్మాయి చెప్పలేకపోవడం, ఈ నెలసరి రానందువలన డాక్టర్కి చెక్ చేయించి చూసినప్పుడు అమ్మాయి గర్భవతిని నిర్ధారణ అవడంతో వాళ్ళు పోలీసుల్ని సహాయం కొరకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీదట ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మిత రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం మన చింతలపూడి ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనిలో దర్యాప్తు చేయించడం జరిగింది. అనేక మంది నిందితుల్ని వడబోయటం జరిగింది. వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఈ నిందితుల్ని నిర్ధారించి, అసలైనటువంటి నిందితుడు ఇతని పేరు కొప్పుల యేసు, అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు, ఒక్కటే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం జరిగినా తెలియదు, అమ్మాయి చెప్పలేదనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదని అన్నారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్ కి కనపడకపోవడం విచారకరం, చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాండవాలు కప్పుకుంది, కనపడడం లేదని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అది స్పీకర్ కి కనపడటం లేదా అంటూ స్పీకర్ ఆత్మసాక్షిగా చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. స్పీకర్ పిటిషన్ డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే. స్పీకర్ వదిలిన కోర్టుల్లో శిక్ష తప్పదు. వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయమని వారు అంటున్నారు. పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట.
వాళ్ళు చాలా వికాసైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్ రేట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి తీరుతాం. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన, ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పుకున్నా, అంతే, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని వారు అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 కడుతున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని వారు అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత అదే అడుగుతుంది కదా, మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలువ కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా గాని ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా భయ్. కరీంనగర్ బీఆర్ఎస్ లో నిరసనలు. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పార్టీ నుంచి బీఫామ్లు అందకపోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఫామ్లు డబ్బులకు అమ్ముడుపోయాయంటూ పార్టీ కార్యకర్తలు గంగుల నివాసం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మంత్రి గంగుల ఇంటి ముందు టీఆర్ఎస్ పార్టీ కండువాలు మరియు టీఆర్ఎస్ పార్టీ నుంచి ముద్రించుకున్న ప్రచార పత్రాలను తగలబెట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ 2వ డివిజన్ కు చెందిన కొలగాని సాగర్ కు బీఆర్ఎస్ టికెట్ విషయంలో మోసం జరిగిందంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీఫామ్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో మాట మార్చారని, కేవలం 10 రోజుల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తికి ఎలా బీఫామ్ ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారంటూ ఎమ్మెల్యే గంగుల ఇంటి ముందు నిరసనలు కొనసాగుతుండగా ఈ వ్యవహారం కరీంనగర్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీస్తుంది. కనీసం డివిజన్ ఓట్లేదన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదని ఇప్పటి వరకు ఒక కార్యకర్తలు తెలియదు, కనీసం ఒక ఓటు తెలియదు దానికి. నేనన్నా ఏ డివిజన్లో హౌస్ నెంబర్ ఎంతనే ఓట్లు దానికి ఏందన్నా ఇంత అన్యాయం ఉంటుందా? కొమ్ము భూమి అనేటోడు ఒకటి వాడు ఒక ల్యాండ్ మాఫియా, వాడు దొంగతనంగా ప్రైవేటు జాగాలలో తవ్వని కబ్జా చేసుకొని ఇల్లు కట్టిండన్న. ఆ ఇల్లు కడితే కనీసం అడిగితే గంగుల కమలాకర్ దాని గురించి కనీసం స్పందించాలి ఇప్పటి వరకు. రాన్న ఇప్పుడు గంగుల కమలాకర్ ఎవడైతే ఉంటాడో
లంజాలు వండబెట్టోడు, లేకపోతే తాగిపించేటోడు, తినిపించేటోడు, బ్రోకర్ నా కొడుకులకు స్థానం ఇస్తానన్న. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి లంగలు దొంగలు గసంటలు ఉండదు తప్ప ఏ ఒక్కడు ఓడి చెప్పి పక్క పండు ఎవడు కనీసం చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదన్న. ఆ దొంగలు పట్టుకొని నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నన్ను ఆ ఏడుకొండల వెంకటరామే నన్ను కాపాడుతున్నాడే. ఆ ఏడుకొండల వెంకటరామ స్వామి నేను నాశనం చేస్తాడు. నువ్వు నాశనం అవుతావు, మా ఉసురు కలుగుతుంది, సత్త నాశనం అవుతావు. మళ్ళీ ఎలక్షన్ వరకు నువ్వు ఉండవు. కత్తిపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి వైనం మనకు కనపడుతోంది. కాకినాడ కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఉప్పాడ, కొత్తపల్లి మండలం శ్రీరామపురం నుంచి ప్రతిపాడు మండలం ధర్మవరం చెట్లు నరికేందుకు 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో కత్తిపూడిలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితానే కామరాజు మృతి చెందారు. గాయపడిన వారిని పత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ నేమ సత్యనారాయణ కోటి ఉంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన వారిని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని కోరుతూ తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన జరుగుతున్నటువంటి అంశం. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరుకు భారీగా తరలి వెళ్తున్న వైసీపీ కేడర్. అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర పోలీసుల తనిఖీలు. సంజీవరెడ్డి నగర్ దాసరం బస్తీలో 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి ప్రయత్నం చేసిన బిల్డర్ బస్తీవాసులకి దారి లేకుండా చేస్తున్నారని తిరగబడ్డ బస్తీవాసులు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి అంశం మనకు కనపడుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నివాస్ చెరువు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. 3వ తేదీ రాత్రి 8 గంటలకు పెద్ద పులి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు. గత 5 రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పెద్ద పులి
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. కాకినాడ జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో రహదారి పక్కనే ఉన్న ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఎగుపాటి అర్జునరావు డిమాండ్ చేశారు. గోవిందపురం గ్రామ శివారును ఉన్న పొలం గల రైతు రహదారి పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని, మేము జెండాలు వేస్తామని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు అన్నారు. సర్వే నెంబర్ 72లోని రైతు వారి పొలానికి చేర్చి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఆర్టీసీ బస్సుల్లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట మండలం అలియాబాద్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రచారం పారిశ్రామిక ప్రాంతాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళలకు, ప్రజలకు రేవంత్ రెడ్డి వైఫల్యాలను వివరించిన బీఆర్ఎస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పుడు తప్ప ఇప్పుడు ఇంతవరకు ఒక హామీ కూడా అమలు చేయలేదని, 2 ఏళ్లుగా తనకు పెన్షన్ రావడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలతో మొరపెట్టుకున్నటువంటి మహిళ. 20 డివిజన్లకు ఎలక్షన్లు వస్తున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఈ యొక్క ఎలక్షన్ లో మీరు ఇక్కడ స్థానిక వాసులు మాకు తెలిసింది కాబట్టి అడుగుతున్నా, దయచేసి మీ పన్ను ముగించుకొని ఇళ్ళకి వెళ్తున్న కంపెనీ నుంచి కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మున్సిపల్ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా అక్క చెల్లెలకు మరి చెప్తున్నాయి, కొన్న అందరూ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్క ఒకరు చెప్పిన ఈ ఫ్రీ బస్ లో పోతున్నాం తప్ప ఈ రేవంత్ రెడ్డి మనకు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి 2 ముచ్చలు చెప్తున్నాక, మనకు మహిళలకు ఒంటరి పింఛని పెంచుతా అని చెప్పి పెంచిందా? ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తా అని చెప్పి ఒకరు ఇచ్చిందా? ఎవరికైనా మన ఇళ్లలో మన పిల్లలకు ఒకరైనా ఉద్యోగాలు వచ్చినాయని అనుకున్నారు. ఈ రోజు ఉద్యోగాలు వచ్చినాయని అనుకున్నారు. చెప్తున్నాక ఫ్రీ బస్సు పెట్టి బస్సులు తగ్గించి పెంచలేదు. ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే, రేవంత్ రెడ్డి లక్ష్మణ్ గారు ఎలా ఉందో మీ అందరూ తెలుసు కాబట్టి ఈ రోజు మీ ఇళ్ల ముందుకు వస్తున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారిని నిలదీసి అడగండి, కల్లా ఓటాడుకోండి. చెప్తున్నా, మన పైసలు ఢిల్లీకి పంపిస్తున్నాం, తెలంగాణ ఆగం చేస్తుంది కాబట్టి మీ ఓటు మేము ఎవరిని తిట్టమని చెప్పట్లేదు, కొట్టమని చెప్పట్లేక మీ ఓటు రూపంలో మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ గారికి ఓటేయాలి, కారు గుర్తుకు ఓటేయాలి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలియాబాద్ మున్సిపల్ డివిజన్ లో 20 డివిజన్లు వచ్చినాయి. ఈ రోజు తెలంగాణ వస్తేనే మేడ్చల్ మగేరు జిల్లా అయింది. మన ఆలియాబాద్ మున్సిపాలిటీ ఏంటంటే దానికి కారణం కేసీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు అని చెప్తున్నారు. ఈరోజు మేము ఇక్కడ మీ దగ్గరికి ప్రచారంకి వచ్చిన పత్రిక చెప్తున్నాక దయచేసి మరొకసారి మనం మోసం పోవద్దు, మోసం చేసుకోవాలని చెప్తున్నా. మన ఏం మన కంటే మనం మోసుకోవాలని చెప్తున్నా. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాక దయచేసి మనం మహిళా అక్క చెప్తున్నా, అక్క 500 రూపాయలు వస్తున్నాం, అక్కడ గ్యాస్ వస్తున్నాము అందుకే పింఛన్లు 4,000 చేస్తారు. అక్కడ 4,000 పింఛన్ వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. మన పిల్లలకు ఒక ఉద్యోగాలు లేవక, స్కాలర్షిప్ లేవక, గురుకులలో మిగతాలు అయిపోతున్నాక, చదువుకున్న సెలవు స్కాలర్షిప్ ఉద్యోగాలు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లో కేసీఆర్ గారు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.